నమస్కారం. వృశ్చిక రాశి వారికి మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి గురించి ఈరోజు వినబోయే విషయం మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యానికి గురి చేయబోతోంది. జూన్ 2 మంగళవారం నుండి జూన్ 5 శుక్రవారం వరకు కేవలం 4 రోజుల వ్యవధిలో మీ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు మీ భవిష్యత్తు దిశనే మార్చే అవకాశం కనిపిస్తోంది. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శుభవార్త, మీ మనసులో దాచుకున్న కోరిక, మిమ్మల్ని బాధపెడుతున్న సమస్య, లేదా మీ జీవితంలోకి తిరిగి రాబోతున్న ఒక వ్యక్తి, వీటిలో ఏదో ఒకటి ఈ 4 రోజుల్లో జరిగే సూచనలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి వల్ల కొందరు వృశ్చిక రాశివారికి అదృష్టం తలుపు తట్టబోతోంది. మరికొందరికి అదే వ్యక్తి ఒక జీవిత పాఠాన్ని నేర్పబోతున్నారు. అసలా వ్యక్తి ఎవరు? వారి వల్ల మీకు లాభమా, నష్టమా, ప్రేమలోనా, ఉద్యోగంలోనా, వ్యాపారంలోనా, లేదా కుటుంబ విషయాల్లోనా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మాత్రమే పూర్తి రహస్యం మీకు అర్థమవుతుంది. అందుకే వీడియోని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ జ్యోతిష్యాలయం గురువుగారు కె మల్లికార్జునరాజు గారు. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మరియు వశీకరణం నిపుణులు. మీ ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, కోర్టు సమస్యలు, చదువు, విదేశీ ప్రయాణం, రాజకీయం, మానసిక సమస్యలు మరియు ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును. మీకు ఏమైనా సమస్యలు ఉంటే గురువుగారికి కాల్ చేయండి. గురువుగారి నంబర్ 7933422886. ముందుగా జ్యోతిషమంత్ర కుటుంబ సభ్యులందరికీ ఒక చిన్న విజ్ఞప్తి. మీరింకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించిన అత్యంత విలువైన జ్యోతిష విశేషాలు, గ్రహగోచార ఫలితాలు మరియు దైవిక పరిహారాలు ప్రతిరోజు ముందుగా మీకు అందాలంటే సబ్స్క్రైబ్ తప్పనిసరి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు అందరూ కామెంట్ సెక్షన్లో భక్తి శ్రద్ధలతో ఒక్కసారి ఓం శ్రీ హానుమనేయ మహాబలాయ నమః అని కామెంట్ చేయండి. ఆంజనేయస్వామి అనుగ్రహం మీకు మరియు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వృశ్చిక రాశివారికి జూన్ 2, 3, 4, 5 తేదీల ప్రత్యేక రాశిఫలాల్లోకి ప్రవేశిద్దాం. వృశ్చిక రాశివారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయమేమిటంటే వీరు బయటకు కనిపించేలా ఉండరు. చాలామంది వీరిని చూసి గర్వంగా ఉంటారు, ఎవ్వరినీ పట్టించుకోరు, తమ గురించి మాత్రమే ఆలోచిస్తారు అని అనుకుంటారు. కానీ నిజానికి వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది. ఒకసారి ఎవరినైనా తమవాళ్లుగా భావిస్తే వారికోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి వెనుకాడరు. వీరికి ప్రేమ అంటే చాలా విలువ, నమ్మకమంటే ప్రాణం. అందుకే ఎవరో ఒకరు మోసం చేసినా, మాట తప్పినా వీరి హృదయం చాలా లోతుగా బాధపడుతుంది. ఆ బాధను బయటకు చెప్పరు, కాని లోపల మాత్రం చాలా రోజులు మోస్తారు. వృశ్చిక రాశివారు జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా బయటకు నవ్వుతూ కనిపిస్తారు. చాలామంది వీరి బాధలను గుర్తించలేరు, ఎందుకంటే వీరు తమ సమస్యలను అందరితో పంచుకోవడం ఇష్టపడరు. నా సమస్య నేను చూసుకుంటాను అనే ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే జీవితంలో చాలా సందర్భాలలో ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. కాని అదే ఒంటరి పోరాటం వీరిని బలమైన వ్యక్తులుగా తయారుచేస్తుంది. జూన్ 2 నుండి జూన్ 5 వరకు ఈ స్వభావం కారణంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యంగా మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి గురించి మీ ఆలోచనలు మారవచ్చు. ఇప్పటివరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి ఒక కొత్త విషయం తెలుసుకునే అవకాశముంది. అది విన్న తర్వాత మొదట ఆశ్చర్యం కలిగినా తర్వాత అదే విషయం మీకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తి విషయంలో కొన్ని నిజాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. వృశ్చిక రాశివారు తమ మనసులో పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టరు. కొన్నిసార్లు పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా వెనక్కి తగ్గరు. అందుకే చాలామంది జీవితంలో ఆలస్యంగా అయినా విజయాన్ని చూస్తారు. ఈ 4 రోజుల్లో కూడా మీ పట్టుదల మీకు మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక పని ముందుకు కదిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే వృశ్చిక రాశివారికి దైవభక్తి సహజంగా ఉంటుంది. బయటకు చెప్పకపోయినా దేవుడిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. కష్ట సమయంలో దేవుణ్ణే ఆశ్రయిస్తారు. అందుకే ఈ కాలంలో ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం చెయ్యాలని లేదా ఏదైనా ప్రత్యేక పూజ చెయ్యాలని మనసనిపించవచ్చు. ఆ ఆలోచన వచ్చినప్పుడు వాయిదా వేయకుండా చేయడం మంచిది. వృశ్చిక రాశివారికి ఒక ప్రత్యేక లక్షణముంది. ఎవరి మనసులో ఏముందో త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే చాలాసార్లు ఎదుటివారు చెప్పకముందే వారి ఉద్దేశాన్ని గ్రహిస్తారు. ఈ గుణం వల్ల మోసాల నుండి బయటపడతారు. జూన్ మొదటి వారంలో కూడా ఇదే లక్షణం మీకు ఒక సమస్య నుండి రక్షణ కలిగించబోతోంది. ఈ కాలంలో మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీ సలహా కోసం కొందరు మీ వద్దకు రావచ్చు. కుటుంబంలో లేదా బంధువుల మధ్య ఒక ముఖ్యమైన విషయం గురించి మీ అభిప్రాయం అడిగే అవకాశముంది. మీరు చెప్పే మాటలు
సూచనలు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. జూన్ 2, 3, 4, 5 తేదీలలో వృశ్చిక రాశివారికి గ్రహస్థితులు కొన్ని ప్రత్యేక సంకేతాలను ఇస్తున్నాయి. ముఖ్యంగా చంద్రుని సంచారం మీ ఆలోచనలపై ప్రభావం చూపబోతోంది. గతంలో జరిగిన కొన్ని విషయాలు గుర్తుకు రావచ్చు. పాత పరిచయాలు మళ్లీ మీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా సంప్రదించే అవకాశం కనిపిస్తోంది. ఈ 4 రోజులలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా ఒక వార్త, సమాచారం లేదా అవకాశం మీ దగ్గరకు రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదై ఉండవచ్చు, వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు, కొందరికి కుటుంబ విషయానికి సంబంధించినదై ఉండవచ్చు. మొదట ఆ విషయం చిన్నదిగా అనిపించినా తర్వాత దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. మంగళవారం రోజు కుజుడి ప్రభావం వల్ల ధైర్యం పెరుగుతుంది. మీ మనసులో చాలా కాలంగా ఉన్న సందేహాలను తొలగించే అవకాశం ఉంటుంది. ఎప్పటినుంచో అడగాలనుకున్న ఒక ప్రశ్నకు సమాధానం దొరకవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాలలో స్పష్టత వస్తుంది. డబ్బు ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు అనే విషయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. బుధవారం రోజు మీ చుట్టూ ఉన్న వ్యక్తుల అసలు స్వభావం అర్థమయ్యే సూచనలు ఉన్నాయి. మీకు మేలు కోరేవారెవరు, మీ వెనుక విమర్శించేవారెవరు అనే విషయం కొంత స్పష్టమవుతుంది. ఒక వ్యక్తి మీ గురించి చెప్పిన మాటలు మీ చెవిన పడవచ్చు. అది మొదట బాధ కలిగించినా తర్వాత ఆ వ్యక్తిని సరిగ్గా అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. గురువారం రోజు గురుగ్రహ అనుగ్రహం వల్ల ఒక మంచి అవకాశం కనిపిస్తుంది. కొందరికి ఉద్యోగ సంబంధమైన సమాచారం రావచ్చు, ఇంకొందరికి వ్యాపారంలో కొత్త పరిచయం ఏర్పడవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పని మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనుల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. శుక్రవారం రోజు కుటుంబం మరియు వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంట్లో శుభవార్త వినే అవకాశం ఉంది. ఒక కుటుంబ సభ్యుడి విషయంలో సంతోషకరమైన విషయం తెలిసే సూచనలు ఉన్నాయి. కొందరికి పెళ్లి సంబంధాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ 4 రోజులలో మీరు చేసే ప్రయాణాలు కూడా ప్రత్యేక ఫలితాన్ని ఇస్తాయి. చిన్న ప్రయాణమైనా మీకు ఉపయోగపడే వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఆ వ్యక్తి భవిష్యత్తులో మీకు సహాయం చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అందుకే ఎక్కడికైనా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెళ్లడం మంచిది. గ్రహాల ప్రభావం వల్ల ఈ సమయంలో మీ ఆలోచనల్లో కూడా మార్పు వస్తుంది. ఇప్పటివరకు అసాధ్యం అనుకున్న ఒక విషయం సాధ్యమవుతుందని అనిపిస్తుంది. మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే నెలల్లో మంచి ఫలితాన్ని ఇవ్వబోతోంది. ముఖ్యంగా ఎస్ అనే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం లేదా పరిచయాన్ని నిర్లక్ష్యం చేయకుండా గమనించడం మంచిది. ఎందుకంటే అదే మీ జీవితంలో ఒక కొత్త అవకాశానికి తలుపు తెరవగలదు. వృశ్చిక రాశివారికి జూన్ 2 నుండి జూన్ 5 మధ్యకాలంలో ఎస్ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే ఒక వ్యక్తి చాలా ముఖ్యమైన పాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వ్యక్తి కొత్తగా పరిచయమైన వ్యక్తి కాకపోవచ్చు. చాలామందికి ఇది ఇప్పటికే తెలిసిన వ్యక్తే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొందరికి స్నేహితుడు, కొందరికి బంధువు, మరికొందరికి సహోద్యోగి లేదా పాత పరిచయమైన వ్యక్తి కావచ్చు. మీరు గతంలో ఒకసారి నమ్మి తర్వాత దూరమైన వ్యక్తి కూడా అయ్యి ఉండవచ్చు. ఈ కాలంలో ఈ వ్యక్తి ద్వారా ఒక సమాచారం మీ దగ్గరకు చేరుతుంది. మీరు ఊహించని ఒక విషయం తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు మీకు అర్థంకాని ఒక పరిస్థితి వెనుక అసలు కారణమేమిటో తెలుసుకుంటారు. కొందరు వృశ్చిక రాశివారికి ఒక ఉద్యోగానికి సంబంధించిన సమాచారం ఈ వ్యక్తి ద్వారా రావచ్చు. ఇంకొందరికి వ్యాపార అవకాశానికి సంబంధించిన సూచన రావచ్చు. కొందరికి ఆర్థిక లావాదేవీల విషయంలో ఉపయోగపడే సలహా లభించవచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక విషయాన్ని మళ్లీ ముందుకు తీసుకురావచ్చు. గతంలో ఆగిపోయిన చర్చలు మళ్లీ ప్రారంభం కావచ్చు. ఒకప్పుడు మీకు సహాయం చేసిన వ్యక్తి ఇప్పుడు మళ్లీ మీ జీవితంలోకి ప్రవేశించి ఒక సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ మనసులో ఉన్న అనుమానాలు తొలగడానికి ఈ వ్యక్తి కారణమవుతారు. కొంతమంది వృశ్చిక రాశివారికి ఈ వ్యక్తి ద్వారా ఒక హెచ్చరిక కూడా రావచ్చు. మీరు నమ్ముతున్న ఒక వ్యక్తి గురించి జాగ్రత్తగా ఉండాలని ఎవరో సూచించే అవకాశం ఉంది. ఆ మాటలను పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి, ఎందుకంటే ఆ సమాచారం భవిష్యత్తులో ఒక పెద్ద నష్టాన్ని నివారించగలదు. జూన్ 2 మరియు జూన్ 4 తేదీలలో ఈ వ్యక్తి నుంచి ఫోన్ కాల్, సందేశం లేదా ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. మీరు మొదట సాధారణంగా తీసుకున్నా తర్వాత అదే పరిచయం మీ జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. కొందరికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం ఈ వ్యక్తి ద్వారా లభించవచ్చు.
కొంతమంది వృశ్చిక రాశి యువతులకు ప్రేమ విషయాల్లో కూడా ఎస్ అనే వ్యక్తి ప్రభావం కనిపిస్తోంది. మీరు ఇష్టపడే వ్యక్తి గురించి కొత్త సమాచారం తెలిసే అవకాశం ఉంది. మీ గురించి మంచి అభిప్రాయం కలిగి ఉన్న వ్యక్తి ద్వారా పరిచయం ఏర్పడవచ్చు. గతంలో నిలిచిపోయిన సంబంధం మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో ఎవరైనా చెప్పిన మాటలను పూర్తిగా నమ్మే ముందు ఒకసారి ఆలోచించండి. మంచి అవకాశాలు వచ్చినా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆలోచనలను, అనుభవాన్ని ఉపయోగించి ముందుకు వెళ్తే ఈ వ్యక్తి ద్వారా వచ్చిన పరిచయం లేదా సమాచారం మీకు చాలా ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులలో కుటుంబ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఇంట్లో నడుస్తున్న ఒక సమస్యకు పరిష్కారం దొరికే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న విషయాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఏర్పడిన దూరం తగ్గే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మాట్లాడుకోవడం తగ్గిపోయిన వ్యక్తులు మళ్లీ ఒకరికొకరు దగ్గరవుతారు. ఇంట్లో పెద్దవారి మాటలకు విలువ ఇవ్వాల్సిన సమయం ఇది. మీ తల్లిదండ్రులు లేదా కుటుంబంలో అనుభవం ఉన్న ఎవరో ఒకరి సలహా భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడుతుంది. కొన్నిసార్లు మనకు సాధారణంగా అనిపించే మాటలే జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఈ సమయంలో అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. జూన్ 2 తర్వాత కుటుంబంలో ఒక శుభవార్త వినే అవకాశం ఉంది. కొందరికి ఉద్యోగం, కొందరికి వివాహం, మరికొందరికి సంతానం లేదా విద్యకు సంబంధించిన సంతోషకరమైన సమాచారం అందవచ్చు. ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. చాలా కాలంగా ఆందోళన కలిగిస్తున్న ఒక విషయం కొంతవరకు పరిష్కారం దిశగా వెళుతుంది. బంధువులతో సంబంధాలు కూడా మెరుగుపడే అవకాశం ఉంది. గతంలో చిన్న చిన్న కారణాల వల్ల దూరమైన వ్యక్తులు మళ్లీ కలిసే పరిస్థితి రావచ్చు. మీరు ముందుగా మాట్లాడితే పరిస్థితి ఇంకా త్వరగా సర్దుబాటవుతుంది. అహంకారం లేదా పాత విషయాలను పట్టుకుని ఉండడం వల్ల ఉపయోగం ఉండదు. ఇంటికి సంబంధించిన కొన్ని పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. భూమి, ఇల్లు లేదా కుటుంబ ఆస్తులకు సంబంధించిన చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి. కొందరికి కొత్త ఇంటి గురించి ఆలోచనలు రావచ్చు, మరికొందరు ఇంట్లో మార్పులు చేయాలని నిర్ణయించుకోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. ముఖ్యంగా పెద్దవారి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. చిన్న లక్షణాలు కనిపించినా వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సమయంలో మీరు చూపించే శ్రద్ధ కుటుంబంలో మీపై మరింత గౌరవాన్ని పెంచుతుంది. జూన్ 5 నాటికి కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే పరిస్థితి రావచ్చు. ఆ నిర్ణయంలో మీ పాత్ర కూడా ఉండే అవకాశం ఉంది. మీరు చెప్పే మాటలు ఇతరులపై ప్రభావం చూపుతాయి. అందువల్ల ఆలోచించి మాట్లాడడం మంచిది. వృశ్చిక రాశి వారికి ప్రేమ విషయంలో ఈ కాలం చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ముఖ్యంగా మనసులో ఎవరినైనా ఇష్టపడుతూ ఇప్పటివరకు చెప్పలేకపోయినవారు కొన్ని సంకేతాలు పొందే అవకాశముంది. మీరు ఎదురుచూస్తున్న వ్యక్తి నుంచి స్పందన రావచ్చు. గతంలో మీ గురించి అపార్థం చేసుకున్న వ్యక్తి ఇప్పుడు మీ విలువను అర్థం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. ప్రేమలో ఉన్నవారికి పరస్పర అవగాహన పెరుగుతుంది. కొన్ని రోజులుగా మాట్లాడుకోకపోయినా మళ్లీ సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకునే అవకాశముంటుంది. అయితే అనవసరమైన అనుమానాలు పెంచుకోవద్దు. విన్న మాటలను వెంటనే నిజమని నమ్మకుండా నేరుగా మాట్లాడి విషయాన్ని తెలుసుకోవడం మంచిది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ కాలంలో కొన్ని మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. కొత్త సంబంధాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశముంది. కుటుంబ సభ్యుల ద్వారా లేదా బంధువుల ద్వారా ఒక మంచి సంబంధం రావచ్చు. కొందరికి ఇప్పటికే ఆగిపోయిన వివాహ ప్రయత్నాలు మళ్లీ ముందుకు కదిలే సూచనలున్నాయి. వివాహితుల జీవితంలో కూడా శాంతి పెరుగుతుంది. గతంలో జరిగిన చిన్న చిన్న విభేదాలు తగ్గే అవకాశముంది. భాగస్వామి మనసులో ఉన్న విషయాలను అర్థం చేసుకునేందుకు ఇది మంచి సమయం. ఈ సమయంలో చూపించే ప్రేమ మరియు సహనం సంబంధాన్ని మరింత బలంగా మారుస్తాయి. కొంతమంది వృశ్చిక రాశివారికి గతంలో దూరమైన వ్యక్తి మళ్లీ జీవితంలోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ వ్యక్తి నిజంగా మారాడా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలి. పాత జ్ఞాపకాల కారణంగా వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. పరిస్థితులను గమనించి ముందుకు వెళితే మంచిది. ఈ కాలంలో మీ ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది. మీరు మాట్లాడే విధానం, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకుంటుంది. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశాలున్నాయి. అందులో ఒక పరిచయం భవిష్యత్తులో చాలా ముఖ్యమైన వ్యక్తిగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమలో నిజాయితీగా ఉండేవారికి ఈ సమయం మంచి ఫలితాలనివ్వబోతోంది. మీరు చూపించే విశ్వాసం, సహనం మరియు గౌరవం మీ సంబంధాలను మరింత బలపరుస్తాయి. కొంతకాలంగా మనస్సులో ఉన్న ఒక కోరిక ఈ సమయంలో నెరవేరే దిశగా అడుగులు వేయవచ్చు.
వృశ్చిక రాశివారికి జూన్ 2 నుండి జూన్ 5 వరకు ఉద్యోగ రంగంలో కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా మీరు చేస్తున్న కష్టానికి గుర్తింపు రావడం ప్రారంభమవుతుంది. మీ పనిని గమనించకుండా ఉన్నవారు కూడా ఇప్పుడు మీ సామర్థ్యాన్ని గుర్తించే అవకాశముంది. ముఖ్యంగా కార్యాలయంలో మీ బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. మొదట ఇది అదనపు భారం అనిపించినా భవిష్యత్తులో అదే మీ అభివృద్ధికి కారణమవుతుంది. ఉద్యోగస్తులలో కొందరికి పై అధికారులతో సమావేశాలు జరిగే అవకాశముంది. మీరు చెప్పే అభిప్రాయాలకు విలువ పెరుగుతుంది. ఇప్పటివరకు చెప్పాలనుకుని చెప్పలేకపోయిన విషయాలను సరైన సమయంలో చెప్పగలుగుతారు. మీ మాటల్లో స్పష్టత ఉండటం వల్ల ఇతరులు మీ వైపు ఆకర్షితులవుతారు. ముఖ్యంగా మంగళవారం మరియు గురువారం రోజుల్లో మీ నిర్ణయాలు అనుకూల ఫలితాలనివ్వగలవు. చాలా కాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి కొన్ని శుభసూచనలు కనిపిస్తున్నాయి. వెంటనే ఫలితం రాకపోయినా ఆ దిశగా ప్రక్రియ ముందుకు కదులుతుంది. కొందరికి శాఖ మార్పు, బాధ్యతల మార్పు లేదా కొత్త విభాగంలో అవకాశం వచ్చే సూచనలున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సమాచారం లేదా నోటిఫికేషన్ ద్వారా ఆశ కలిగే పరిస్థితి ఏర్పడవచ్చు. నిరుద్యోగ యువతకు ఈ కాలం ఆశాజనకంగా ఉంటుంది. గతంలో పంపిన దరఖాస్తులకు స్పందన రావచ్చు. ఇంటర్వ్యూలకు పిలుపు రావచ్చు. మీకు తెలిసిన వ్యక్తి ద్వారా ఒక అవకాశం గురించి సమాచారం అందే సూచనలున్నాయి. చిన్న అవకాశంగా కనిపించినా నిర్లక్ష్యం చేయకుండా ప్రయత్నించడం మంచిది. ఎందుకంటే అదే భవిష్యత్తులో పెద్ద అవకాశానికి దారితీయవచ్చు. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశముంది. అయితే మీరు చూపించే ఓర్పు మరియు క్రమశిక్షణ వల్ల ఆ పరిస్థితిని సులభంగా అధిగమిస్తారు. మీ పనిని ఇతరులతో పోల్చుకోవద్దు. మీకు వచ్చిన బాధ్యతలను సమయానికి పూర్తి చేస్తే మంచి పేరు వస్తుంది. కొంతమంది వృశ్చిక రాశి వారికి విదేశీ అవకాశాలకు సంబంధించిన సమాచారం రావచ్చు. విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు పత్రాలకు సంబంధించిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆలస్యమవుతున్న ప్రక్రియల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. స్వయం ఉపాధి చేసేవారికి కూడా మంచి కాలం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలనే ఆలోచన రావచ్చు. మీరు నేర్చుకునే ఒక కొత్త విషయం భవిష్యత్తులో ఆదాయాన్ని పెంచే అవకాశముంది. ఈ సమయంలో అలసత్వాన్ని దూరంగా ఉంచి అవకాశాలను గమనించడం చాలా ముఖ్యం. వృశ్చిక రాశివారికి ఈ 4 రోజుల్లో ధన సంబంధమైన విషయాల్లో జాగ్రత్తతో పాటు కొన్ని మంచి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడానికి అవకాశముంది. ఎవరికైనా అప్పుగా ఇచ్చిన సొమ్ములో కొంత భాగం మీ చేతికి చేరవచ్చు. దీంతో మనసులో ఉన్న ఒక భారం తగ్గుతుంది. వ్యాపారం చేస్తున్నవారికి కొత్త కస్టమర్లు పరిచయం కావచ్చు. ముఖ్యంగా కమ్యూనికేషన్, ట్రేడింగ్, వ్యవసాయం, నిర్మాణ రంగం మరియు సేవా రంగాలకు చెందిన వారికి మంచి సూచనలు కనిపిస్తున్నాయి. మీరు గతంలో చేసిన మంచి పనికి ఇప్పుడు ఫలితం రావచ్చు. మీ పేరు ద్వారా కొత్త పనులు రావడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సమయంలో ఆవేశపూరిత పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఎవరైనా త్వరగా లాభం వస్తుందని చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేయవచ్చు. పూర్తిగా పరిశీలించకుండా డబ్బు పెట్టకండి. మీ అనుభవాన్ని ఉపయోగించి ముందుకు వెళ్లడం మంచిది. కాగితాలపై సంతకం చేసే ముందు 1-2 సార్లు చదవడం అవసరం. చిన్న వ్యాపారులు తమ వస్తువుల నిల్వలను సరిచూసుకోవాలి. కొన్ని వస్తువుల డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే అదనపు లాభం పొందవచ్చు. మీకు తెలిసిన పాత కస్టమర్లు మళ్లీ మీ వద్దకు వచ్చే అవకాశం ఉంది. వ్యవసాయం చేసే వృశ్చిక రాశి వారికి ఈ కాలం ప్రణాళికలు వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. భూమి, పంటలు లేదా సాగుకు సంబంధించిన విషయాల్లో ఒక ఉపయోగకరమైన సమాచారం అందవచ్చు. అనుభవమున్న వ్యక్తుల సలహా తీసుకుంటే లాభముంటుంది. కొంతమంది వృశ్చిక రాశివారు ఇల్లు, భూమి లేదా వాహనానికి సంబంధించిన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవచ్చు. మీరు అనుకున్న ధరకు పూర్తిగా రాకపోయినా భవిష్యత్తులో ఉపయోగపడే ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. తొందరపాటు కంటే ఓర్పు చూపడం ద్వారా మంచి ఫలితం పొందగలుగుతారు. ఈ సమయంలో కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరగవచ్చు. కానీ అవి అవసరమైన ఖర్చులే కావడంతో తర్వాత బాధ కలిగించవు. పిల్లల చదువు, ఇంటి అవసరాలు లేదా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండవచ్చు. డబ్బు వచ్చిన వెంటనే మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయడం మంచిది. మీ చేతిలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని డబ్బుతో మాత్రమే కొలవకండి. కొన్ని పరిచయాలు, కొన్ని సంబంధాలు భవిష్యత్తులో ఆర్థిక లాభాలకు కారణమవుతాయి. అందువల్ల ఈ సమయంలో కలిసే వ్యక్తులను గౌరవంగా చూడడం మీకు ఉపయోగపడుతుంది. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో ఆరోగ్యం సాధారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ శరీరమిచ్చే చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. గత కొన్ని రోజులుగా పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు అలసటను అనుభవించవచ్చు. నిద్ర సరిగా లేకపోవడం వల్ల శరీరంలో నీరసం కనిపించవచ్చు. అందుకే విశ్రాంతికి ప్రాధాన్యమివ్వడం అవసరం.
మీరు బయటకు బలంగా కనిపించినా మనసులో అనేక విషయాలు దాచుకుని తిరుగుతారు. అదే కొన్నిసార్లు మానసిక ఒత్తిడికి కారణమవుతుంది. ఈ 4 రోజుల్లో పాత జ్ఞాపకాలు లేదా గత సంఘటనలు గుర్తుకు రావచ్చు. వాటిని ఎక్కువగా ఆలోచించకుండా ప్రస్తుతం చేయాల్సిన పనులపై దృష్టి పెట్టడం మంచిది. ఆహారపు అలవాట్లలో కొంత జాగ్రత్త అవసరం. సమయానికి భోజనం చేయకపోవడం లేదా ఎక్కువగా బయట ఆహారం తీసుకోవడం వల్ల చిన్న సమస్యలు రావచ్చు. నీటిని తగినంతగా త్రాగడం అవసరం. ముఖ్యంగా వేసవి ప్రభావం ఇంకా ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతి అవసరం. ఉదయం కొంతసేపు నడక చేయడం లేదా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. మీ మనసులో ఉన్న ఆందోళనలు తగ్గుతాయి. కొందరికి ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా మంత్రజపం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. వారు చెప్పకపోయినా కొన్ని అసౌకర్యాలు ఉండే అవకాశముంది. వారితో కొంత సమయం గడపడం, వారి ఆరోగ్యం గురించి అడగడం అవసరం. కుటుంబంలో మీరు చూపించే శ్రద్ధ అందరికీ ధైర్యాన్నిస్తుంది. జూన్ 4 మరియు జూన్ 5 తేదీలలో మీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. చాలా కాలంగా చెయ్యాలనుకున్న పనిని ప్రారంభించాలని అనిపిస్తుంది. శరీరశక్తి, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. మీరు మీపై నమ్మకం పెంచుకున్న కొద్దీ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారడం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఆంజనేయస్వామి నామస్మరణ చేయడం ద్వారా మానసిక బలం పెరుగుతుంది. ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ఓం శ్రీ ఆంజనేయాయ మహాబలాయ నమః అని జపిస్తే మనసులో ఉన్న భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. మీ ఆలోచనల్లో స్పష్టత వచ్చి నిర్ణయాలు తీసుకోవడం సులభమవుతుంది. వృశ్చిక రాశివారికి జూన్ 2 నుండి జూన్ 5 వరకు ప్రయాణాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన యోగాలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణాలు చాలా పెద్దవి కాకపోయినా వాటి ద్వారా మీ జీవితంలో ఉపయోగపడే కొన్ని పరిచయాలు, కొన్ని అవకాశాలు మరియు కొన్ని శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఒక పనిమీద బయల్దేరినా దేవుడు మనకోసం మరో మంచి కారణాన్ని సిద్ధం చేసి ఉంచుతాడు. ఈ కాలంలో అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. జూన్ 2 మంగళవారం రోజు చేసే ప్రయాణాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి. ఒక బంధువు ఇంటికి వెళ్లడం, ఒక స్నేహితుణ్ణి కలవడం లేదా ఉద్యోగానికి సంబంధించిన పనిమీద బయటకు వెళ్లడం వల్ల మీకు ఉపయోగపడే సమాచారం లభించవచ్చు. మీరు కలిసే వ్యక్తులలో ఒకరు భవిష్యత్తులో మీకు సహాయం చేసే అవకాశం ఉంది. అందువల్ల ఎక్కడికి వెళ్లినా మర్యాదగా, గౌరవంగా వ్యవహరించడం మంచిది. కొంతమంది వృశ్చిక రాశివారికి చాలా కాలంగా వాయిదా పడుతున్న ఒక ప్రయాణం ఈ సమయంలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణం కేవలం ఆనందాన్ని మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా ఇస్తుంది. గత కొంతకాలంగా ఉన్న ఒత్తిడి తగ్గి మనసుకు తేలికగా అనిపిస్తుంది. విద్యార్థులకు లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నవారికి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి రావచ్చు. మొదట అది కష్టంగా అనిపించినా తర్వాత అదే ప్రయాణం ఒక కొత్త మార్గాన్ని చూపిస్తుంది. మీ జీవితంలో ముందుకు వెళ్లడానికి అవసరమైన వ్యక్తిని లేదా అవకాశాన్ని ఆ ప్రయాణంలో కలిసే అవకాశం ఉంది. దైవదర్శనం విషయంలో ఈ కాలం చాలా అనుకూలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఆంజనేయస్వామి ఆలయ దర్శనం మీకు మానసిక బలాన్ని పెంచుతుంది. వృశ్చిక రాశివారికి ఈ సమయంలో హనుమంతుడి అనుగ్రహం ప్రత్యేకంగా కనిపిస్తోంది. మీరు మంగళవారం రోజు సమీపంలోని ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి భక్తితో నమస్కరిస్తే మీ మనసులో ఉన్న భయాలు తగ్గుతాయి. శ్రీశైలం దర్శనం చేయగలిగితే మరింత శుభ ఫలితాలు కనిపిస్తాయి. మల్లికార్జునస్వామి మరియు భ్రమరాంబ అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబానికి రక్షణగా నిలుస్తాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కదలడం ప్రారంభమవుతుంది. మీరు కోరుకున్న ఒక కోరిక నెరవేరే దిశగా అడుగులు పడతాయి. కాణిపాకం వినాయకస్వామి దర్శనం కూడా ఈ సమయంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా న్యాయపరమైన సమస్యలు, కుటుంబ వివాదాలు లేదా ఆర్థిక అడ్డంకులు ఎదుర్కొంటున్నవారు వినాయకస్వామిని దర్శించుకోవడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. కొండగట్టు ఆంజనేయస్వామి, యాగంటి ఉమామహేశ్వరస్వామి లేదా మీకు సమీపంలో ఉన్న ఏదైనా పురాతన దేవాలయానికి వెళ్లి కొంత సమయం గడపడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది. ఈ సమయంలో దైవదర్శనం కోసం చేసిన ప్రయాణం సాధారణ ప్రయాణం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కొంతమంది వృశ్చిక రాశివారికి నీటి ప్రాంతాలు, కొండలు లేదా ప్రకృతి అందాలు ఉన్న ప్రదేశాలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. అక్కడ గడిపే సమయం మీ మనసులో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తుంది. మీరు తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయానికి స్పష్టత వస్తుంది. ఈ కాలంలో ప్రయాణం చేయాల్సి వస్తే తొందరపాటు వద్దు. సమయానికి బయల్దేరడం, అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం మరియు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. చిన్న జాగ్రత్తలు పెద్ద ఇబ్బందులను దూరం చేస్తాయి. వృశ్చిక రాశివారికి ఈ కాలంలో కొన్ని చిన్న పరిహారాలు చాలా మంచి ఫలితాలను ఇవ్వగలవు.
ఈ పరిహారాలు కేవలం సంప్రదాయం కోసం కాదు, మన మనసులో ధైర్యం పెరగడానికి, ఆలోచనల్లో స్పష్టత రావడానికి, దైవ అనుగ్రహం పొందడానికి ఉపయోగపడతాయి. భక్తితో చేసే చిన్న పని కూడా కొన్నిసార్లు పెద్ద మార్పుకు కారణమవుతుంది. మంగళవారం రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఆంజనేయస్వామి చిత్రపటానికి లేదా విగ్రహానికి ఒక దీపం వెలిగించడం మంచిది. సాధ్యమైతే తమలపాకులు లేదా బెల్లం నైవేద్యంగా సమర్పించండి. మీ కుటుంబ సభ్యుల పేర్లు మనసులో ఉంచుకుని ప్రార్థన చేస్తే ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది. జూన్ 3 బుధవారం రోజు మీరు ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే వదులుకోవద్దు. అది డబ్బు రూపంలో కాకపోయినా ఒక మంచి మాట, ఒక సలహా లేదా ఒక చిన్న సహాయం కావచ్చు. ఈ సమయంలో మీరు చేసే సహాయం తిరిగి మరో రూపంలో మీ దగ్గరకు వస్తుంది. గురువారం రోజు గురుగ్రహ అనుగ్రహం కోసం పసుపు రంగు వస్త్రం ధరించడం లేదా పేదవారికి పసుపు రంగు ఆహార పదార్థాలు దానం చేయడం మంచిది. శనగలు, అరటిపండ్లు లేదా పసుపు కలిగిన ప్రసాదాన్ని పంచడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు. శుక్రవారం రోజు ఇంట్లో లక్ష్మీదేవిని స్మరించడం వల్ల ఆర్థిక విషయాల్లో సకారాత్మక మార్పులు కనిపిస్తాయి. ఇంటిని శుభ్రంగా ఉంచడం, దీపం వెలిగించడం మరియు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడం ద్వారా సంతోషం పెరుగుతుంది. ధనం కంటే మనశ్శాంతి ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ సమయంలో ఓం శ్రీ ఆంజనేయాయ మహాబలాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు లేదా 21 సార్లు జపించడం మంచిది. ఎక్కువ సమయం లేకపోయినా కొన్ని నిమిషాలు ఈ మంత్రాన్ని భక్తితో జపిస్తే మనసులో ఉన్న భయాలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వృశ్చిక రాశివారు ఈ 4 రోజుల్లో కోపాన్ని నియంత్రించగలిగితే చాలా లాభం పొందగలరు. కొన్నిసార్లు ఒక మాట వల్ల మంచి సంబంధాలు దెబ్బతింటాయి. అందుకే మాట్లాడే ముందు ఆలోచించాలి. మీ ప్రశాంతతే మీ బలమవుతుంది. ఈ కాలంలో మీ జీవితంలోకి వచ్చే ప్రతి అవకాశాన్ని గమనించండి. చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ముఖ్యంగా ఎస్ అనే అక్షరంతో ప్రారంభమయ్యే వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం, పరిచయం లేదా సహాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. దానిలో భవిష్యత్తుకు ఉపయోగపడే సంకేతం దాగి ఉండవచ్చు. కొంతమంది వృశ్చిక రాశివారికి జూన్ 5 తర్వాత కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన అడ్డంకులు కొద్దికొద్దిగా తొలగిపోతాయి. మీలో ఉన్న ధైర్యం, పట్టుదల మరియు దైవ విశ్వాసం మిమ్మల్ని సరైన దారిలో ముందుకు నడిపిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇచ్చే పునాది అవుతాయి. ఈ సమయంలో మీరు చేసే ప్రతి మంచి పని, ప్రతి మంచి ఆలోచన మీ జీవితంలో సకారాత్మక శక్తిని పెంచి కొత్త మార్గాలను తెరుస్తుంది.